త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. హాయ్ అందరికీ నమస్తే. నేను నిర్మల. ఈరోజు తెలంగాణ కీర్తి, తెలంగాణ ఉద్యమంలో అందరితో పాటు స్టేజ్ మీద కీర్తి పాటలు లేకుండా ఏ బహిరంగ సభలు నడవలేదు, అది గద్దరన్నతో సహా. అయితే తెలంగాణ కీర్తి మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. హాయ్ కీర్తి. హాయ్ అక్క. బాగున్నావా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నారా? ఎలా ఉన్నారు? అవునక్క. చిన్నప్పుడు ఎప్పుడో తెలంగాణ ఉద్యమంలో నువ్వు మాతో అందరి పాటు నువ్వు వచ్చి పాటలు పాడేదానివి. అప్పుడు వేదికల మీద చూసిన నిన్ను. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ సందర్భంలో నిన్ను కలుసుకున్నా, చాలా పెద్దగైనో పెళ్ళయింది. ఎలా ఉన్నావురా? ఎలా ఉంది లైఫ్? బాగుందక్క, బాగున్నా. బాగున్నావా? మస్తు. నాకైతే నువ్వు ఇక్కడికి వచ్చినందుకు, పిలవగానే ఇక్కడికి వచ్చినందుకు మస్తు సంతోషంగా ఉన్నా. కీర్తి, ఒక ఫస్ట్ మన ఒక పాటతోని స్టార్ట్ చేద్దాం. ఒక పాట. ముందుగా ఈహా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇట్లా తెలంగాణ వచ్చి ఇంత ఆనందంగా మన బతుకులు మనం బతుకుతున్నామంటే దానికి కారణం అమరవీరుల త్యాగాలు. అవి ఎంతో గొప్పవి. వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటాం. మళ్ళొక్కసారి మనం వాళ్ళ త్యాగాల్ని గుర్తు చేసుకుందాం. ఓకే, పాడు. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార, జగడమాడుతున్నమో విద్యార్థి అమరులార. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార, జగడమాడుతున్నమో విద్యార్థి అమరులార. అలికూజల్ని ముగ్గు వెడితే సుక్కాలై చూసినట్టు, ముసురుకున్న మబ్బు గరిగి సినుకులై రాలినట్టు, పంటాసేల కప్పుగాసి ఇంటి కుండాలుడికినట్టు, అరెరే సర్ది దిని పోతరా విద్యార్థి వీరులార, చదువు చెప్పి పోతరా విద్యార్థి అమరులార. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార, జగడమాడుతున్నమో విద్యార్థి అమరులార. పల్లె నిడిసి పట్నామెల్లి పట్టాల చదువు చదివి పుస్తకాల పురుగులయ్యి చరిత్రనే తెలుసుకొని ఆంధ్ర వలస వ్యవస్థలో అవస్థలే తొలగవని, అరరే అలజడి సృష్టిస్తిరా విద్యార్థి వీరులారా, గీరవ్వాలైతిరా విద్యార్థి అమరులారా. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార, జగడమాడుతున్నమో విద్యార్థి అమరులారా. బాబా కీర్తి, సూపర్ వాడినవరా. అప్పుడు చిన్నప్పుడు విన్న వాయిస్ కి మళ్ళీ ఇప్పుడు విన్న వాయిస్ కి ఏంటంటే డిఫరెంట్ అర్థం అవుతుంది. అంటే డెవలప్ అయింది వాయిస్, ఇంకా కొంచెం పెద్దగా వచ్చింది. అప్పుడు చిన్నపిల్ల కాబట్టి వాయిస్ చాలా చిన్నగా వచ్చేది. చాలా బాగా మంచి పాటతో స్టార్ట్ చేసినావు. ఇప్పుడు నీ నేపథ్యం ఎక్కడ? ఊరు ఎంతవరకు చదువుకున్నావు? మాది బయ్యారం గ్రామం, బయ్యారం మండలం, మహబాద్ జిల్లా. డాడీ కొదుమురి నాగేశ్వరరావు, అమ్మ వరలక్ష్మి, నాకు అక్క సృజన, అన్నయ్య సూర్యనారాయణ. నేను మూడో సంతానం అన్నట్టు. నేను వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది నాది. బిఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన. మహబాద్. ఈ పాటలు నువ్వు నీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అంటే అప్పటికి నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? తెలంగాణ ఉద్యమం నాకు అప్పుడు 9 నుంచి 10 సంవత్సరాల మధ్యలో అప్పుడు స్టార్ట్ అయిన. అప్పుడు ఎట్లా రావాలనుకున్నావురా? అప్పుడు తెలంగాణ చాలా మంది కళాకారులతో పోటాపోటీగా నువ్వు కూడా వచ్చి పెద్ద పెద్ద స్టేజ్ల మీద పాటలు పాడేదానివి. అందరికీ పోటీగా, అంటే నేను పాడుతా, నా వంతు కృషి ఉండాలి తెలంగాణలో అనుకొని ప్రతి స్టేజ్ మీద నీ పాట వినబడేది, నువ్వు కనిపించేది. ఎట్లా రావాలనిపించేది? అంటే పెద్ద నైట్ కూడా ఒక్కొక్కసారి బహిరంగ సభ అయిపోయినాక 2-3 అయ్యేది. మీటింగ్ అయిపోయేసరికి తెల్లవారు నడుస్తూనే ఉండేది. నిద్ర లేకుండా పెద్దవాళ్ళతో పోటీగా అట్లనే స్టేజ్ మీద పాటలు పాడేది కదా. అయ్యా, ఎట్లా ఎట్లా రావాలనిపించింది? ఆ పాటలు ఎట్లా పాడాలనిపించింది నీకు మరి? ఎట్లా అంటే ముందు నుంచి డాడీది ఉద్యమ నేపథ్యం. అందులో ఒకటి నాకు కూడా అప్పుడే ఊహ తెలుస్తుంది. అప్పుడే మనం కూడా ఇంతమంది చచ్చిపోతారు, ఇంతమంది పోరాటం చేస్తారు. అప్పుడు మొత్తం ధర్నాలు, రాస్తారోకోలు, మన ఉద్యోగాలు మనకు కావాలని, మన సంపద మనకి కావాలని చెప్పేసి అందరు చేస్తారు. మన వంతుగా మనం కూడా ఏదో ఒకటి, మన రాష్ట్రం కోసం మనం కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అట్లా అప్పుడు నేర్చుకొని
వచ్చిన. నీకు ఎవరైనా ప్రోత్సహించిరా? అంటే ఈ మీటింగ్‌లో తీసుకెళ్ళాలి, పోవాలి, పాటలు పాడాలి అని నీకు? డ్యాడీనే తీసుకొనెళ్ళేది. చిన్నప్పటి నుంచి డ్యాడీతోటే పెరిగిన, డ్యాడే తీసుకొనెళ్ళేది. హ్మ్. వాస్తవానికి డ్యాడీకి ఉద్యమ భావాలు ఎక్కువుండడం వల్ల తెలంగాణ కోసం హ్మ్, మా వంతుగా ఏదన్నా ప్రయత్నం చేయాలి అన్నట్టు నన్ను తీసుకొని ఎళ్ళేది. ఎంత దూరమైనా, ఎంత నైట్ అయినా నన్ను భుజాల మీద ఎత్తుకొని తీసుకొనెళ్ళేది. హ్మ్. తెలంగాణ ఉద్యమంలో నువ్వు పాడిన పాటలు, కొన్ని పాటలు. ఒక మంచి పాట పాడరా? తెలంగాణ ఉద్యమంలో నాకు బాగా ఇష్టమైన పాట, నేనెక్కువ వాడుకున్న పాట 'ఉస్మానియా క్యాంపస్‌లో' మన అభినయ్ శ్రీనివాస్ అంకుల్ రాసిన పాట. పాడు. ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, కాకతీయ ప్రాంగణంల కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, భలే 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 ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, హైదరాబాదు గడ్డ మీద చేసిన బలిదానమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, రంగారెడ్డి ఫ్యాక్టరీల మోగిన నగారమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, భలే 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 ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. వావ్! కీర్తి ఏమన్నా పాడుతున్నావారా అస్సలు? లేసి డాన్స్ చేయాలన్నంత హుషారొస్తుంది. పిట్ట చిన్నది కూత మాత్రం ఘనం పెద్దగొస్తది. అంటే చిన్నప్పటి నుంచి గూడా నువ్వు గింత ఉన్నా గూడా స్టేజ్ ఎక్కగానే పెద్దగా పాడేది. అందరూ కీర్తి, కీర్తి, కీర్తి పాడాలనేవాళ్ళు గదా! స్టేజ్ దగ్గర. తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయినవా నువ్వు? అప్పుడు అరెస్ట్ అయిన అంటే అప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏందంటే ట్యాంక్ బండ్ దగ్గరనో ఎక్కడనో తెలంగాణ కళాకారులందరినీ అరెస్ట్ చేస్తే ఆ తొక్కుల్లో గూడా నెట్టుకుంటూ గూడా నిన్ను గూడా తీసుకుపోయి అక్కడ అరెస్ట్ చేసిన సందర్భం పేపర్‌లో గూడా వచ్చినట్టుంది ఆ మధ్య కాలంలో. అది ఎట్లా అనిపించింది నీకు ఆ సందర్భం? అప్పుడు మిలియన్ మార్చ్ సందర్భంలో ఆ టైంలో నేను విమల అక్క దగ్గర ఉన్నా. హ్మ్. అప్పుడు నాకు 11 ఇయర్స్ ఉండే. అక్కడ 7th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు హ్మ్. ఒక 1 మంత్ అన్నట్టు ప్రోగ్రామ్స్ ఉన్నాయని జెప్పేసి అప్పుడు విమల ఆంటీ బస్ యాత్ర ప్రోగ్రామ్‌లు అవన్నీ జరుగుతుండే. అప్పుడు ఇగ అక్కడే ఉన్నా. ఆ హ్మ్. సందర్భంలో అక్కడ ప్రోగ్రామ్ దగ్గరికెళ్ళినప్పుడు నన్ను గూడా వాళ్ళందరితోటి పాటు ఇగ నన్ను గూడా నేను గూడా వెళ్ళిన. వెళ్ళి ఉద్యమం జై తెలంగాణ, జై తెలంగాణ అనుకుంటా పోతాంటే నన్ను గూడా అరెస్ట్ జేసి తీసుకొనెళ్ళిర్రు. అదే నేపథ్యంలో డ్యాడీ ఏమో అక్కడ ఇంటి దగ్గరున్నాడు. డ్యాడీని గూడా అరెస్ట్ జేషిర్రు. డ్యాడీని అరెస్ట్ జేషిర్రు. ఇక్కడ నన్ను అరెస్ట్ జేషిర్రు. హ్మ్. నన్ను సాయంత్రం వరకి ఉంచిర్రు. సాయంత్రం నాన్న వరకి. నువ్వు ఒక దగ్గర ఉన్నారా అరెస్ట్ అహా! చేసినప్పుడు? లేదు. డ్యాడీని బయ్యారం పోలీస్ స్టేషన్‌లో ఆహా! అరెస్ట్ అక్కడనా? జేషిర్రు. ఆ! హ్మ్. నన్నొచ్చేసి ఇక్కడ మన మహంకాళి పోలీస్ స్టేషన్‌లో, సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్‌లో ఇక్కడ అరెస్ట్ జేషిర్రు. ఆ! అక్కడ డ్యాడీ మీద కేస్ పెడదామని అనుకున్నారు. ఏది ఇక్కడ ఉండుంటే. ఆ! ఇక డ్యాడీని అక్కడ అరెస్ట్ చేసేసరికి ఇక అది కుదరలేదన్నట్టు. భయమేసిందా? కొంచెం. అంటే అప్పుడు కొంచెం చిన్నదానివి గదా! ఆ! జైల్‌లో ఏసిర్రు, ఇక్కడ అరెస్ట్ అయినా నేను అని నాన్న పక్కన లేడు. నాన్న ఉంటే పక్కన నీకు ధైర్యం ఉండేది. అవును. నాన్న లేడు. అప్పుడెట్లా అనిపించింది మరి? నాకు భయమైంది. ఏమి ఇక్కడ ఇట్లా అరెస్ట్ చేసిర్రు. ఎవరు లేరు పక్కన. మళ్ళా విమల ఆంటీ వాళ్ళనేమో వేరే దగ్గర అరెస్ట్ చేసిర్రు. ఇగ తెలిసిన వాళ్ళొచ్చి సాయంత్రంగా అరుణోదయ వాళ్ళొచ్చి సాయంత్రం తీసుకొని ఎళ్ళిర్రు. హ్మ్. ఇంకెక్కడెక్కడ పాల్గొన్నావు? నేను తెలంగాణ మొత్తం చాలా వరకు ఆల్‌మోస్ట్ అన్ని అన్ని జిల్లాల్లో. జిల్లాలలో ఎళ్ళిన. హ్మ్. ఇంకా నీకు మంచి మనసుకు నచ్చిన పాటలు, కొన్ని పాటలు. నాకు బాగా ఇష్టమైన పాట అంటే ఇంకొకటి తెలంగాణ ఉద్యమంలో మనం అందరం పాడుకున్న పాట. ఏదొచ్చినా పాడు.
సైదుల హారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి గదులుతున్న హిమ్మతి సైదుల హారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి గదులుతున్న హిమ్మతి పోరాటం పొద్దులై ఎర్రగండ్ల పలుగులై కుట్రదారు ఎత్తులను జిత్తు చేసే శక్తులై కుట్రదారు ఎత్తులను జిత్తు చేసే శక్తులై పొక్కిన వాకిల్లల్లా దుఃఖాలను చూడరా ఎగసి పడే పల్లెలను ఎదల కద్ది కదలరా ఎగసి పడే పల్లెలను ఎదల కద్ది కదలరా సైదుల హారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి గదులుతున్న హిమ్మతి మా కలికే కలే తెలంగాణ పిలుపులై రాష్ట్రం వచ్చేదాకా ఇక ఆగవు పలికే కలే సైదుల హారతి కాళ్ళ గజల సైదుల హారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి గదులుతున్న హిమ్మతి. నువ్వే పాట పాడినా హుషారు వస్తుందిరా బాగా. అంటే అంత ఎనర్జీగా పాడుతున్నావు. వాయిస్ కూడా చాలా బాగుంది. అంటే వినాలనిపిస్తుంది అన్నమాట పాడుతుంటే కూడా. ఆ పాడేటప్పుడు ఆ హుషారు కానీ పాడే విధానం కానీ అట్లా అనిపిస్తుంది. ఇంకా ఖమ్మంలో కేసరి గారు అప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం రాకముందుకు నిరాహార దీక్ష చేసిరు. అందులో ఏమన్నా పాల్గొన్నావా? అప్పుడు వెళ్ళిన అక్కడ ఎట్లా ఎవరు తీసుకెళ్లారు అప్పుడు? డాడీ తీసుకెళ్ళిండు. ఎక్కడ ప్రోగ్రామ్ కైనా ఏ నైట్ అయినా ఏ టైం అయినా డాడీ తోటే వెళ్ళేది. డాడీ తీసుకొని వెళ్ళిండు. ఉద్యమం మొత్తం ఈ రోజు వెళ్ళేది, అక్కడ అయిపోయేసరికి నైట్ అయిపోయేది. మళ్ళీ మేము వచ్చేసరికి మార్నింగ్, మళ్ళీ మార్నింగ్ వచ్చి స్కూల్ కి పోయేది. మళ్ళీ అటు ఇటు స్కూలు ఇవన్నీ చూసుకునేది అన్నమాట. అప్పుడు నువ్వు అట్లా చేస్తున్నప్పుడు ఎవరైనా నిన్ను ఈ పిల్లని ఎందుకు తీసుకోబోతున్నారు, ఇంత చిన్న పిల్లను చదువు వదిలిపెట్టుకొని ఎందుకు పంపిస్తున్నారు ఏమన్నా నాన్నని కానీ మిమ్మల్ని కానీ పక్కనోళ్ళు అట్లా ఏమన్నా అన్న సందర్భాలు ఉన్నాయా? ఇక అట్లా ఎవరు ఏమనలేదు. ఎందుకంటే అక్కడ మొత్తం మనదంతా ఉద్యమ నేపథ్యం ఉన్న ప్రాంతం. బయ్యారం అంటేనే ఉద్యమం, పోరాటాలకు పురిటి గడ్డ, అది పేరు పోసిన ప్రాంతం. ఇంకా అక్కడ ఎవరేం అనలేదు. నాన్న అంటే నీకు ప్రోత్సహించే తీసుకెళ్లేది. మరి అమ్మ నుంచి ఎట్లా ఉండే నీకు? అమ్మ నుంచి మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నట్టు. అమ్మ ఇంటి దగ్గర హోటల్ నడిపి వచ్చిన పైసలు మాకు ఇచ్చేది. మేము తీసుకొని అమ్మను అన్నయ్య హోటల్ రన్ చేసేది. వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ మేము తీసుకొని మేము ప్రోగ్రామ్ లకు వచ్చేది అన్నట్టు. వాళ్ళ ఛార్జీలు. అప్పటికే ఇక డాడీ వర్క్ పార్టీలో ఉండి వర్క్ ఏం లేకుండా ఉండే. ఇక అమ్మ వాళ్ళే వెళ్ళి రావడానికి డబ్బులు ఇచ్చేది. అట్లా 4 సంవత్సరాలు వాళ్ళే ఇచ్చారు. ఒకటి మంచి పాట. అప్పుడు నీకు పేపర్లో వచ్చిన ఫొటోస్ ఉంటాయి కదా, బాగానే వచ్చినాయి కదా అప్పుడు. పెద్ద పెద్దగా పేపర్లలో బాగా కవర్ చేశారు. ఇది వచ్చేసి మిలియన్ మార్చ్ మన మహంకాళి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసిన సందర్భంలో ఫోటో ఇది. ఇది వచ్చేసేమో సకల జనుల సమ్మె జరుగుతున్న టైంలో ఖమ్మంలో వాళ్ళు దీక్ష చేసినారు అప్పుడు. అది ఇది వచ్చి మహబాద్ లో ప్రోగ్రామ్ అప్పుడు. చాలా బాగా వచ్చింది. మెయిన్ నీదే వచ్చింది పెద్దగా. అక్కడ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి వెళ్ళేది అట్లా. ఇది ఇక అప్పుడు సకల జనుల సమ్మె టైంలోనే ఇక ఇవి అన్ని అప్పుడు సంబంధించినవి. ఇది మహబాద్ లో ధూమ్ధామ్ జరిగినప్పుడు. చాలా పెద్దగా వచ్చింది, బాగుంది. మహబాద్ లో ధూమ్ధామ్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఫోటో ఇది. ఇది వచ్చి బస్సుకి అడ్డంగా కూర్చున్నప్పుడు, అప్పుడు ధర్నా చేసినప్పుడు అప్పుడు ఇక పోలీసు వాళ్ళు అందరు లాక్కపోయి అప్పుడు చిన్నపిల్లని పోలీసులు తీసుకొని పోయినప్పుడు అలా కూర్చోబెట్టినప్పుడు ఆగవాగం చేసినప్పుడు అటు ఇటు గుంజినప్పుడు నీకు దెబ్బలకి ఇట్లా తలిగినప్పుడు బాధ అనిపించలేదా? ఇక బాధ అంటే మన రాష్ట్రం కోసం మనం తప్పదు, ఇక మనం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో చిన్న చిన్న అమరవీరులు చనిపోయిన దానికంటే మనకు తగిలిన దెబ్బలేం గొప్పవి కూడా కావు. అందుకే చిన్న చిన్న. సూపర్. ఇంకొక మంచి పాట. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము. ఎట్టొల్లా మట్టి చిప్పవు ఎట్టొల్లా మట్టి చిప్పవు గాయిదోల్లా
గాండ్రగొడ్డలివి అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా కమ్మం మెట్టు అడవులతోని కట్టుకుంది పచ్చని సీర కట్టుకుంది పచ్చని చీర ఆదిలమాదు ఆకును లిపి పెట్టుకుంది నుసట బొట్టు పెట్టుకుంది నుసట బొట్టు నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కళ్ళ కాటుక దిద్దుకుంది కళ్ళ కాటిక కుసుమ పువ్వులు నూరమ్మో పసుపు పూసుకున్నమ్మో కుసుమ పువ్వులు నూరమ్మో పసుపు పూసుకున్నమ్మో నిండు ముత్తైదా తెలంగాణము అరే నిండు ముత్తైదా తెలంగాణము ముండ మోసినట్టున్నాదమ్మో అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా పసుపు పాచ ఆకు పాచ నా పరాయి సూపు చూడు నా పరాయి సూపు చూడు ముదుమాణిక్యం అమృత పాని ముద్దు ముద్దు ముఖం చూడు ముద్దు ముద్దు ముఖం చూడు దేవుళ్ళ కుమారు రూపము నల్ల సరుపు నునుపు చూడు నల్ల సరుపు నునుపు చూడు కొంగుకు బంగారమమ్మో సింగారేని మందామర్రెమ్మో కొంగుకు బంగారమమ్మో సింగారేని మందామర్రెమ్మో ఎండి బంగారం దండిగా ఉన్నా అరే ఎండి బంగారం దండిగా ఉన్నా బోడి మెడతో బొల్లు నేర్చినది అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా కొమరం మేమును కొలిసి మొక్కేటి కేస్లాపూరు జాతర చూడు కేస్లాపూరు జాతర చూడు అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము బంధం కలిపిన భద్రాచలము పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు ఏడు పాయల జాతర చూడు గొడ్డురాలకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు సమ్మక్క సారక్క జాతర చూడు సమ్మక్క సారక్క జాతర చూడు కొమరెల్లి మల్లన్నను చూడు కొండ సెరికెల్లో దాగుండు కొమరెల్లి మల్లన్నను చూడు కొండ సెరికెల్లో దాగుండు కోటి దేవుళ్ళకు దీపం పెట్టినా బలే కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా మా ఆకలికే కలగానమా మా ఆకలికే కలగానమా వావ్. కీర్తి ఎంత బాగా పాడుతున్నావు తల్లి, అసలు చాలా బాగుంది వాయిస్. నిజంగా కూడా ఈ పాటలన్నీ కూడా చిన్నప్పటి నుంచి పాడి 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 నోటడైనాయి కదా. ప్రతి మీటింగ్ కాడ ఇవే ఎక్కువ తెలంగాణ ఉద్యమంలో పాడే. తెలంగాణ ఉద్యమంలో ఇవే ఎక్కువ పాడేది. మరి తెలంగాణ ఉద్యమంలో నువ్వు బాగా ఇన్వాల్వ్ అయినవు అంటే ప్రతి మీటింగ్ కు నువ్వు వెళ్ళి నీ వంతు కృషి కానీ అందరితో పాటు నువ్వు నీ కష్టం కూడా ఉంది అక్కడ. తెలంగాణ వచ్చిన తర్వాత నీకైనా న్యాయం జరిగిందా? తెలంగాణ వచ్చిన తర్వాత అంటే నాకు 10th అప్పుడు నేను 2014లో 10th క్లాస్ అప్పుడు అయిపోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్. అప్పుడు 2015లో తెలంగాణ సాంస్కృతిక సారథి ఇచ్చారు. ఇప్పుడు అందులో జాబ్ చేసి వచ్చిందా? అందులో వచ్చింది. ఇవన్నీ ప్రూఫ్స్ అన్ని చూపించారా? ఫస్ట్ నాకు రాలేదు, ఏజ్ లేదని చెప్పి ఫస్ట్ లెటర్ పంపించారు. లెటర్ పంపించిన తర్వాత ఇట్లా ఏజ్ లేదు అని చెప్పేసి అప్పుడు నాకు 15 సంవత్సరాలు ఏజ్ లేదని చెప్పేసి ఆపిర్రు. ఆపిన తర్వాత రస్మై బాలకిషన్ అంకుల్ ప్రత్యేకంగా అంకుల్ నా ప్రోగ్రాంలలో చూసిండు.
వీళ్ళు ఉద్యమం చేసిర్రు, కష్టపడ్డరు, ఎట్లాంటి స్వార్థం లేకోకోకుండా, ఏం ఆశించకుండా ఉద్యమం చేసిర్రు. ఇట్లాంటోళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి హ్మ్. రస్మయ్య అంకుల్ ఏం చేసిల్లంటే, మన కేసీఆర్ గారి దగ్గరికి నాది ఫైల్ పట్టుకొని ఎళ్తే, హ్మ్. అది అక్కడ కేసీఆర్ గారితోని మాట్లాడిన తర్వాత, ఇట్లా ఈ పాప ఉద్యమం చేసింది. వీళ్ళు ఏం స్వార్థం ఆశించకుండా వీళ్ళ డ్యాడీ, ఈ అమ్మాయి వచ్చిర్రు ఉద్యమంలోకి. హ్మ్. వీళ్ళకి న్యాయం చేయాలి. మన వంతు మనం ఏమన్నా చేయాలి అని చెప్పేసి అట్లా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొనెళ్ళి మాట్లాడిన తర్వాత, అందరికొచ్చిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత నాకు లెటర్ వచ్చింది. 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 అప్పుడు ఎట్లా అనిపించింది? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చేసినందుకు ఫలితం ఫలితం. దక్కింది. మనం హ్మ్. జాబులు వస్తాయని, అది అని ఏం అప్పుడు మనకు తెలవదు గదా! హ్మ్. చేయలేదు. కాకపోతే వచ్చినందుకు సరే ఇంత కష్టపడ్డందుకు మనం ఇంత కష్టపడి ఉద్యమం జేసినందుకు ఇదొక ఫలితం వచ్చింది అని జెప్పేసి మస్తు హ్యాపీగుంది. హ్యాపీగా. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గదా! ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకేమన్నా సారథిలో ఇందులో ఏమన్నా ఇబ్బందుందా? లేదు పర్లేదు ఆ ప్రభుత్వం ఉన్నట్టే ఈ ప్రభుత్వం గూడా మాకు సారథిలో బానే ఉంది అనేది ఏమన్నా ఉందా? ఇబ్బందంటే ఇగ ఇబ్బంది ఏం లేదు. సేమ్ ఆ ప్రభుత్వంలో ఉన్నట్టే ఈ ప్రభుత్వంలో ఉంది. ఇగ హ్మ్. ఇప్పుడు సాలరీ మనకి వస్తున్నాయా? ఏ గవర్నమెంట్ తోటి సంబంధం లేదు. ఏందంటే పార్టీ తోటి సంబంధం లేదు. ఓన్లీ ప్రభుత్వ పథకాల గురించి ఎవరొచ్చినా సంక్షేమ పథకాలు ఉండనే ఉంటాయి. హ్మ్. ఆ సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం. తీసుకెళ్లడం. హ్మ్. ఈ ప్రభుత్వం వచ్చినా గూడా మీకు అదే వీళ్ళు ప్రాసెస్ ఇప్పుడు నడుస్తుంది. సేమ్ ప్రాసెస్ నడుస్తుంది. నడుస్తుంది. మరి సాలరీలొస్తున్నాయా? సాలరీస్ అంటే మొన్నటి వరకు వచ్చినాయి. ఒక 2 మంత్స్ నుంచి కొంచెం బడ్జెట్ లేదని జెప్పేసి ఆపారు. ఇబ్బంది గావట్లేదా? మరి ఇగ ఇప్పుడు ఇంట్ల పరిస్థితి గూడా బాగాలేదని చెప్పినావు. అంటే అవును. హోటల్ నడుస్తూనే ఎళ్తది అన్నట్టుగా అవును. ఉన్నది. మరి నువ్వు అంతో ఇంతో నువ్వు చేసిన దాన్ని బట్టి కొంచెం ఇంట్లో ఎళ్తుందనేది నాకు చిన్న ఇన్ఫర్మేషను. ఇప్పుడు మరి ఆగిపోయింది గదా! పరిస్థితేంటి? ఇగ 2 మంత్స్ నుంచి కొంచెం పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. హ్మ్. ఇగ అమ్మ వాళ్ళు, డ్యాడీ వాళ్ళే ఇస్తున్నారు ప్రస్తుతానికి. ఓకే కీర్తి. ఇప్పటిదాకా మంచి మంచి పాటలు పాడినావు గదా! ఇంకా నీకు నచ్చిన పాటలు నువ్వు తెలంగాణ ఉద్యమంలో గూడా గద్దరన్నతో తిరిగినావు. అవును. చిన్న పిల్లప్పుడు జెండా పట్టుకొని. గద్దరన్నతో తిరిగినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఆయనతో తిరిగినప్పుడు పాడిన పాట? గద్దర్ నేను తాతయ్య అని పిలిసేది. హ్మ్. అప్పుడు నా వయసుకి ఆయనని తాతయ్య అని సంబోధించేదన్నట్టు. హ్మ్. నా అనుభవం వచ్చి ఏంటిదంటే, ప్రతి ఒక్క ప్రోగ్రామ్‌లో ఆయన ఎళ్ళిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్‌కి, ప్రతి ఒక్క ధూమ్‌ధామ్‌కి నేను గూడా పోయేది. హ్మ్. కనపడ్డప్పుడల్లా, "మేము జేత్తన్నాం గదనే, మీరు చదువుకోరాదండి." అనేటోడా? ఇట్లనే అనేటోడు. డ్యాడీని గూడా, "మేము జేత్తన్నాం గదరా! ఎందుకు తీసుకొత్తన్నావురా? ఆ! మేము జేత్తన్నాం గదా! చదువుని" అని జెప్పేసి అనేది. హ్మ్. బాగా ప్రోత్సహించేటోడన్నట్టు. ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా. నాకు బాగా ఇష్టమైన పాట అన్ని పాటలిష్టం. గద్దర్ గారి పాటలు అన్నీ ఇష్టము. ఇంకా బాగా ఇష్టమైన పాట ఇప్పటికి నేను బాగా వినే పాట అంటే 'పొడుస్తున్న పొద్దు పాడు. మీద'. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బలె 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 హా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు హా మా భూములు మాకేనని బలె 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 హా మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా గోదావరి అలల మీద కోటి కలల గానమా కృష్ణమ్మ పరుగులకు నురుగులారమా మా నీళ్ళు మాకేనని బలె 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 హా మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి గానమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. వావ్! మంచి పాట పాడినావు. మీటింగ్‌లలో ఫస్ట్ పాట ఇదే పాడేది గదా! అవును. ఇది పాడిన తర్వాతనే ఇంకే పాటైనా పాడేదానివి అవును. ఫస్ట్ స్టేజ్ మీద. ఇప్పుడు తెలంగాణ సారథిలో చేస్తున్నారు గదరా! తెలంగాణ సారథిలో చాలామందికి కొంచెం ఆడపిల్లల్ని ఆహ్, అంటే కొంచెం ఇబ్బంది పెట్టిన సందర్భంలో ఉన్నాయనేది ఒక వాయిస్. నిజంగా ఆడపిల్లల్ని మంచిగా చూసుకున్నారా? నీతోటి చేసే కళాకారులు మధ్యలో ఏమన్నా అంటే ఒకరి మీద ఒకరికి మాకంటే మంచిగా ఈమెకు అది పేరుంది, లేదంటే బాగా పాడుతుంది అనేది తొక్కే వాళ్ళు, కుళ్ళుబోతోళ్ళు, కుట్రలు ఉంటాయి గదా! మన తోటి కళాకారులు. అట్లా ఏమన్నా సందర్భం జరిగిందా అట్లేమన్నా? నా వరకైతే నేను స్టార్టింగ్ సారథికొచ్చినప్పటి నుంచి నేను చిన్న పిల్లని. 550 మంది కళాకారులకి నేను ఐడెంటిఫై ఉన్నా కొంచెం. హ్మ్. అందరూ నాతోటైతే మంచిగానే ఉన్నారు. ఎవ్వరు నన్ను చెడు ఉద్దేశంతో గానీ, లేకపోతే ఇబ్బంది పెట్టినట్టు గానీ ఎవరేం జేయలేదు. హ్మ్. మా జిల్లాలో వచ్చేసి మా టీమ్‌లో మేరుగు రవీందర్ గౌడ్ అంకుల్ అని జెప్పేసి హ్మ్. ఇగ నన్ను సొంత బిడ్డ లెక్కనే జూసుకుంటాడు. ఇగ నేను ప్రోగ్రామ్‌కి పోయినా అంటే ఇగ ఇప్పుడు డ్యాడీ తోటుంటే నేనెంత మంచిగుంటానో, అక్కడ ఉన్నా గూడా నాన్నకు గూడా అదొక నమ్మకం. అన్న మంచిగా జూసుకుంటాడని. అంతే కంబాలపల్లి సత్యనారాయణ అంకుల్ అని ఉంటాడు. హ్మ్. వీళ్ళిద్దరు బాగా నాకు బాగా దగ్గర. నన్ను మంచిగా జూసుకుంటారు. ఇగ వీళ్ళున్నాక ఇగ ఎవరు అంత ఏమి అనరు ఇగ. అసలు ఎప్పుడు అంత ఇబ్బంది ఎవరేం పెట్టలేదు. ఎక్కడ డ్యూటీ ఇప్పుడు? మహబూబాద్ జిల్లా. 16 మండలాల్లో తిరగాలి. మొత్తం. నెలకొక మండలం. ఆహాహా! 16 మండలాలు ఇగ కవర్ చేస్తూనే ఉంటాం. పొద్దున పోయి సాయంత్రం వరకు ఇంటికి చేరుకుంటావా? పొద్దునెళ్ళి సాయంత్రం వరకు వచ్చేస్తాం. నీకు జాబ్ వచ్చినప్పుడు నాన్న ఫీలింగ్ ఏంటి? డాడీ నా బిడ్డకి జాబొచ్చింది ఎట్లుంటది? ఫస్ట్ మా ఇంట్లో జాబొచ్చింది నాకే. అన్న హోటల్‌లో వర్క్ చేసేది ఫోటోగ్రఫీ. అక్క అప్పటికి మ్యారేజ్ అయింది. చదువుకుంటాంది. అప్పుడు బీటెక్ అట్లా చేస్తుంది. హ్మ్. ఫస్ట్ జాబ్ నాకే వచ్చిందన్నట్టు. ఇగ ఫస్ట్ హ్మ్. ఇంట్లో ఫస్ట్ జాబ్ వచ్చిందంటే ఇగ అమ్మ ఫీలింగ్, నాన్న ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉండాలి గదా! చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సంతోషంగా. అంటే నీలాగా ఆడపిల్లల్ని ఆహ్, ప్రతి తల్లిదండ్రులు ప్రోత్సహించి, అంటే నా బిడ్డ గూడా పాడాలి అనేది, నీకు పాట రాకపోయినా గూడా పాటలు నేర్పిచ్చి ఆ! నాకు డాడీనే నేర్పించిండు. అదే. నాకు తెలవదు నాకు అప్పుడు చిన్న పిల్లని గదా! ఆ! డాడీకి ఇగ ఉద్యమ నేపథ్యంలో పాటలు రోజు స్కూల్ నుంచి రాంగానే కూసోబెట్టి నేర్పించేది. ఒక పాఠంలాగా. ఒక పాట అట్లనే ఆ! స్కూల్ నుంచి రాంగానే అందరూ ఆడుకోవడానికి పోతారు గదా! నన్నట్లా కూసోబెట్టి నీకు ఆట లేదు. నాకు లేదిగ. స్కూల్ నుంచి రాంగానే వచ్చి ఇగ పాటలు ప్రాక్టీస్ జేయాలి వచ్చి. ఆ! కూసోని ఇగ నేర్చుకొని పాడిపిచ్చేది. తీసుకొని బోయేది. పాటలు పాడిపిచ్చి తీసుకొని మళ్ళా ఈ నేర్పించిన పాఠం మళ్ళీ కంపల్సరీ మీటింగ్‌లో ఆ! పాడిపిచ్చేటోళ్ళు. ఎంత గొప్ప మనసు నాన్నది. అంటే ఏ తండ్రికైనా గూడా నా బిడ్డ ఈ కళారంగంలో అంటే ఎక్కడ ఆడపిల్లలకు ఇంట్రెస్ట్ ఎక్కువుంటదో, ఆ ఇంట్రెస్ట్ ఆ కళారంగం మీద గాని, ఇంకే రంగంలో అయినా ఆ రంగం బయట తీసుకురావడమే తల్లిదండ్రుల బాధ్యత. అది నాన్న నీకు ఫుల్ సపోర్ట్ జేషిండు. నువ్వు ఇయాల ఈరోజు ఇంత స్థాయికున్నావంటే నాన్న గొప్పతనం అది. నాన్నకు నిజంగా నేను ధన్యవాదాలే చెప్పాలి. డ్యాడీకి, మమ్మీకి వాస్తవానికి గూడా ఎప్పుడు నాకిది గావాలని నేను అడిగింది లేదు. హ్మ్. వాళ్ళే ఇచ్చిర్రు. వాళ్ళే వాళ్ళే ఏది ఉన్నా హ్మ్. నాకిది కావాలి నాకు అని అడగక ముందే ఉన్న దాంట్లో తీసుకొచ్చి ఇచ్చిర్రు. హ్మ్. ఏది చదువుతా అన్నా, ఏది కావాలి అని చెప్పినా, ఏ బట్టలైనా, ఏదైనా డాడే నాకు ఇంతవరకు నాకు సెలక్షన్ గూడా రాదు నాకు. ఓకేనా? ఇంకా మంచి పాట. తెలంగాణ భాష గొప్పతనం గురించి, హ్మ్. మన భాష ఎంత మధురమైన భాష అని చెప్పేసి. ఓకే. పాడు. మన తెలంగాణ భాష చాలా మధురమైన భాష. వినసొంపైన భాష గూడా. ఆ తెలంగాణ భాష గురించి. ఓకే. భాషల్ల భాషమ్మ తుమిదియలో తెలంగాణ భాషమ్మ తుమిదియలో తీయ తీయ పలుకుళ్ళు తుమిదియలో భాషల్ల భాషమ్మ తుమిదియలో తెలంగాణ భాషమ్మ తుమిదియలో తీయ తీయ పలుకుళ్ళు తుమిదియలో గోగు పువ్వులల్ల తుమిదియలో బాగా మాగిన తేనె తుమిదియలో తాగినట్టుగుంటది తుమిదియలో
గోగు పువ్వులల్ల తుమిదియాలో బాగా మాగిన తేనె తుమిదియాలో తాగినట్టుగుంటది తుమిదియాలో భాషల్ల భాషమ్మ తుమిదియాలో తెలంగాణ భాషమ్మ తుమిదియాలో తీయ తీయ పలుకుళ్ళు తుమిదియాలో ఎగిలి బారంగానే తుమిదియాలో ముగిలి పూల వాసన తుమిదియాలో మూటల్ల పాట తుమిదియాలో భాషల్ల భాషమ్మ తుమిదియాలో తెలంగాణ భాషమ్మ తుమిదియాలో తీయ తీయ పలుకుళ్ళు తుమిదియాలో పలుగురాళ్ళ పొయ్యి తుమిదియాలో పాల జొన్నలు గాపి తుమిదియాలో పీసికిల్ల రుసినిచ్చు తుమిదియాలో భాషల్ల భాషమ్మ తుమిదియాలో తెలంగాణ భాషమ్మ తుమిదియాలో తీయ తీయ పలుకుళ్ళు తుమిదియాలో యాట మీదేసుకొని తుమిదియాలో ఎల్లగావు బట్టెట్టు తుమిదియాలో గర్జించుతుంటది తుమిదియాలో భాషల్ల భాషమ్మ తుమిదియాలో తెలంగాణ భాషమ్మ తుమిదియాలో తీయ తీయ పలుకులు తుమిదియాలో తీయ తీయ పలుకులు తుమిదియాలో. నిజంగా తీయ తీయగా పలుకులే పలికినవరా. నిజంగా చాలా బాగుంది. అంటే మన భాష గురించి తెలంగాణ భాష యాస చాలా బాగా రాసిరు. ఈ పాట ఎవరు రాశారు? ఇది మన దేశపతి శ్రీనివాస్. చాలా బాగా రాశారు. అంటే ఈ జానపదాలు, ఈ ఉద్యమ తెలంగాణ ఉద్యమ సాంగ్స్ ఇంకా ఇవి పాడారు కదా, ఇంకే టైప్ పాడగలరు? ఇంకా డివిజనల్ ఒకసారి పాడు. మందారపు మాలలు స్వామి మంచురథ సేవలయా, మందారపు మాలలు స్వామి మంచురథ సేవలయా, మారందులు బాపేయతరాను స్వామి నీకేమని కంట, స్వామి రామయ్యవని కంట, గలగల రావయ్యా ఓ గజ్జలమని కంట, గలగల రావయ్యా ఓ గజ్జలమని కంట, మా అందాల పడి పూజ సంబరాలు నీకే ఇయ్యాల మా ఇంట, స్వామి రావయ్యమని కంట, ఇయ్యాల మా ఇంట, స్వామి రావయ్యమని కంట, దుపాది దీపాలు స్వామి శరణంతని కోర్కెలు, దుపాది దీపాలు స్వామి శరణంతని కోర్కెలు, మా కష్టాలు తీర్చే కరిమల వాస నీకేమని కంట, స్వామి రావయ్యమని కంట, నీకేమని కంట, స్వామి రావయ్యమని కంట, కస్తూరి గంధాలు స్వామి కర్పూర హారతులు, కస్తూరి గంధాలు స్వామి కర్పూర హారతులు, మా కష్టాలు తీర్చే కైలాస కుమార నీకేమని కంట, స్వామి రామయ్యమని కంట, నీకేమని కంట, స్వామి రామయ్యమని కంట, పూలాభిషేకాలు స్వామి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు స్వామి పాలాభిషేకాలు, మా పాలిట ఇలగా పావనమూర్తి నీకేమని కంట, స్వామి రామయ్యమని కంట, నీకేమని కంట, స్వామి రామయ్యమని కంట, గలగల రావయ్యా ఓ గజ్జలమని కంట, గలగల రావయ్యా ఓ గజ్జలమని కంట, మా అందాల పడి పూజ సంబరాలు నీకే ఇయ్యాల మా ఇంట, స్వామి రామయ్యమని కంట, ఇయ్యాల మా ఇంట, స్వామి రామయ్యమని కంట, స్వామి రామయ్యమని కంట, స్వామి రామయ్యమని కంట. అంటే ఈ పాటలతో పాటు ఇట్లాంటి పాటలు కూడా పాడతావు అన్నమాట. ఏ పాట పాడినా చాలా అందంగా ఉందిరా. నువ్వు ఏ పాట పాడినా కూడా నీ గొంతు నుంచి వచ్చే ప్రతి పాట కూడా వినాలనిపిస్తుంది. అంత మాధుర్యంగా మాత్రం ఉంది పాటలు మాత్రం. బయ్యారం నుంచి పరిగెత్తుకుంటూ స్టూడియోకి వచ్చినందుకు మరొక్కసారి నీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఈరోజు కీర్తితో మాట ముచ్చట కార్యక్రమంలో నెక్స్ట్ వారం నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తా నిర్మల.